హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. ముందుగా అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు విధంగా చేసుకున్నామండి. ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరికి మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కృష్ణాష్టమి స్పెషల్ లడ్డు ఈరోజు తయారు చేస్తున్నా అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ పూజలకైనా సరే ఈ లడ్డూని కూడా వాడచ్చు. దీని ప్రిపరేషన్లోకి వెళ్దాము. 1 కప్పు అటుకులు, 1 కప్పు కొబ్బరి పొడి, బెల్లం పొడి, ఒక 3-4 ఏలక్కాయలు, కర్బూజా గింజలైనా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఏవైనా సరే తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా 1 కప్ అండి. అన్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది. ఈ షుగర్ కన్నా బెల్లం అయితే మంచిది కాబట్టి బెల్లం పొడి తీసుకోండి. దీని తయారీలోకి వెళ్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త నెయ్యిని అప్లై చేయండి. ఒక 2-3 స్పూన్ల నెయ్యిని వేసి అది కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఉంచండి. ఈ నెయ్యి అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఉంచాలి. ఈ లడ్డూకి టేస్ట్ ఇచ్చేదంతా కూడా ఈ నెయ్యేనండి. కృష్ణుడికి వెన్న పాలు అన్ని ఇష్టం కాబట్టి నెయ్యితో లడ్డు చేద్దాము. దీంట్లోకి మీరు ఆల్రెడీ క్వాంటిటీగా తీసుకున్న 1 కప్పు అటుకులండి. పల్చని అటుకులైనా పర్వాలేదు, కాస్త దొడ్డువైనా పర్వాలేదు. ఈ అటుకులన్నింటినీ కూడా ఈ నెయ్యిలో బాగా దోరగా వేయించాలి. మీరు అటుకులు ఇలా చేతితో కానీ నొక్కినట్టయితే క్రిస్పీనెస్ రావాలండి. అంతవరకు కూడా ఈ విధంగా అటుకులన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఈ అటుకులన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఒకసారి మీరు చేతితో ఇలా ప్రెస్ చేసి చూడండి. చూస్తే మీకు తెలిసిపోతుంది. క్రిస్పీనెస్ వస్తే లడ్డు అనేది చాలా బాగుంటుంది. రవ్వ లడ్డూలా ఉంటుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని లో ఫ్లేమ్లో వేయించాలి. ఈ ఫ్లేమ్ అనేది బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుందండి. దీంట్లోకి ఆల్రెడీ ఫ్రై అయినాయి. దీంట్లోకి 1 కప్పు డ్రై కోకోనట్ పౌడర్ అండి. లేదు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా సరే తీసుకోవచ్చు. ఇది డ్రై కోకోనట్ కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి వెంటనే ఆఫ్ చేసేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలపాలండి. ఈ అటుకులు ఈ కొబ్బరి పొడి అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసి స్టవ్ బంద్ చేసేయండి. ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారినాక దీన్ని పొడి చేయాలి. ఇదంతా కూడా చల్లారిందండి. నేను ఆల్రెడీ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీరు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ అటుకులు ఈ కొబ్బరి పొడి మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లోకి వేసేయండి. ఇది ఒక్కసారి రఫిష్ చేస్తే సరిపోతుందండి. మెత్తగా గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు. ఒక కోర్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఒక 3 ఏలక్కాయలు, బెల్లం తురుమైనా పర్వాలేదు, లేదా బెల్లం పొడి అయినా పర్వాలేదు. ఇక్కడ నేను వచ్చి 1 కప్పు బెల్లం పొడి తీసుకుంటున్నాను. ఈ బెల్లం పొడి కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలపండి. ఎందుకంటే బెల్లం పొడికి అటుకులు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలవు మిక్సీలో. ఈ విధంగా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన దాని ఐటమ్ అంతా కూడా మిక్సీ జార్లో వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు కాస్త రఫిష్గా అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేయండి. అలా ఒక 3 టైమ్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మనకి బొంబాయి లడ్డు సూజీ రవ్వతో చేసే లడ్డు టైప్లో వస్తుందన్నమాట. మీరు ఆల్రెడీ ఇందాక అటుకులు ఫ్రై చేసిన ప్యాన్లోకే ఈ మీరు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అంతా కూడా తీసుకోండి. ఈ బెల్లం పొడితో లడ్డు సరిపోతుందండి. ఈ క్వాంటిటీకి సరిపోతుంది. ఒకవేళ కానీ మీకు లడ్డు చేయడానికి కంఫర్ట్గా లేదనుకుంటే మీరు ఆల్రెడీ గ్రైండ్ చేసిన దాంట్లో ఆల్రెడీ నెయ్యిని యాడ్ చేశారు కాబట్టి ఆ బెల్లం తడికి సరిపోతుంది. లేని వాళ్ళు కావాలనుకుంటే ఇంకొక 2-3 స్పూన్ల నెయ్యిని కూడా అప్లై చేసుకోండి. ఈ నెయ్యిని అప్లై చేసుకుని ఒకసారి అంతా కూడా చేత్తో బాగా కలిపేసేయండి. మీరు కలిపితే ఈ విధంగా చుట్టాలండి. చుడితే లడ్డు రావాలి. ఒకవేళ రాని పక్షంలో మళ్ళీ కొన్ని పాలను కూడా యాడ్ చేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇదంతా కూడా ఈ విధంగా బాగా కలపాలండి. కలిపి మీకు నచ్చిన షేప్లోని చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకోండి. దీంట్లో మీరు ఆల్రెడీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ గుమ్మడి గింజ కానీ ఏమైనా ఉంటే అవి కూడా వీటిలో యాడ్ చేసేసి మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకుని వాటిని చిన్న చిన్న లడ్డూల్లా చేసి పెట్టుకోండి. అంతేనండి. కృష్ణుడికి ఇష్టమైన అటుకుల లడ్డు అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.